హాయ్ ఫ్రెండ్స్, 1 కేజీ చికెన్ తెచ్చానండి. ఉప్పు, పసుపు, కారం వేసి నానబెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ అయింది నానబెట్టేసి. పొయ్యి మీద బాండీలు పెట్టాను. పొయ్యి మీద బాండీలు పెట్టి నూనె పోసాను. ఒక 2-3 టీ స్పూన్లు నూనె పోయండి. నూనె కాగిన తర్వాత లవంగాలు, యాలకులు వేసినాను. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలపెట్టాను. అల్లం వెల్లుల్లి ఎర్రగడ్డ పేస్ట్ వేసానండి. నేనన్నీ ఎర్రగడ్డ మిక్సీ కొట్టి వేసానండి. ఎర్రగడ్డ కానీ టమోటా కానీ నేను మిక్సీ కొట్టేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఎర్రగడ్డ పేస్టు ఇలా వేగిన తర్వాత బాగా చికెన్ని వేసేస్తున్నాను. ఇలా చికెన్ వేసేసి కొంచెం కలబెట్టానండి. 10 నిమిషాలు మూత పెట్టేస్తాను. ఒక 10 నిమిషాలు అలాగే మూత పెట్టాను. బాగా ఎర్రగా అవ్వాలి ముక్కలు. 10 నిమిషాల తర్వాత ఇలా వచ్చిందండి. దీన్ని ఇట్లా కలబెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఈ నీళ్ళన్నీ ఎగ్గిపోయిందాక, నూనె పైకి తేలాడిన దాకా, ఇంకొంచెం నూనె పైకి తేలాడని కొంతసేపు ఇంకా ఒక 5 మినిట్స్ మళ్ళీ తర్వాత మూత పెట్టేయండి. హలో ఫ్రెండ్స్, నేను 10-20 నిమిషాల దాకా పెట్టాను మూత వేసేసి. అప్పుడప్పుడు కలిపెడతా ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. బాగా ఇలా ఎర్రగా కాగాలి. ఇలా ఎర్రగా కాగితే నాకు చాలా ఇష్టం అండి. బాగా టేస్ట్గా ఉంటుంది. ముక్క కూడా తింటా ఉంటే. ఒక 2-3 టమోటాలు మిక్సీ కొట్టి వేసాను. నేను అన్నీ మిక్సీ కొట్టి వేస్తానండి. టమోటా గ్రేవీ వేసేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలి. టమోటా బాగా ఎగిరిపోయిందండి, వేగిపోయింది. ఈ పొడిని దీంట్లో వేస్తానండి. చికెన్లో కొబ్బరి, చెక్క, లవంగము, మిరియాల పొడి, కారం, ధనియాల పొడి వేసి మిక్సీ కొట్టానండి. ఇప్పుడు ఈ పొడిని చికెన్లో వేసేస్తాను. ఈ పొడిని వేసి కలబెట్టానండి. చికెన్లో వేసి పొడిని దీంట్లో కొంచెం చికెన్ మసాలా లైట్గా, గరం మసాలా, ఒక 2 టీ స్పూన్లు, మళ్ళీ కారం. ఆల్రెడీ కారం వేసినాను, మళ్ళీ వేస్తున్నాను. సాల్ట్ కొంచెం, సాల్ట్ తగినంత. ఇవన్నీ వేసి కలబెట్టేసాను. తర్వాత నీళ్ళు పోసానండి. తగినంత నీళ్ళు పోసి కలబెట్టేస్తాను. మనకు చికెన్కి 1 కేజీ చికెన్కి తగినంత నీళ్ళు లాస్ట్లో పోసుకోండి. నీళ్ళు పోసి ఒక 10-15 నిమిషాలు బాగా ఉడకనిద్దాము. 15 నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాము. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ. లాస్ట్లో కొత్తిమీర వేసేస్తాను. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేయడమేనండి.
వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. అంతే. ప్లీజ్ అపర్ణాని ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.